ఈరోజు మనం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ గురించి తెలుసుకుందాం. ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడు 2019కి ముందే డిజైన్ చేశారు, కానీ ఆగింది. ప్రజెంట్ మళ్ళీ ఇది పట్టాల మీదకి వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది. ఇది మొత్తం 96.5 కిలోమీటర్లో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇది రాజధాని అమరావతి ప్లస్ విజయవాడ, ఇటు మంగళగిరి ఇదంతా కవర్ చేస్తుందండి. ఇంత 96.5 కిలోమీటర్లు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్బన్ ఏరియా కనెక్టివిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది రాజధాని అమరావతిలో ఇటు ఉన్న రోడ్స్, ఇటువైపు నుంచి వచ్చేవి N1, N2, N3 నార్త్ నుంచి సౌత్కి వెళ్ళేవన్నీ. ఈ N సిరీస్ మొత్తం రోడ్సు ప్లస్ E1, E2, E3 ఇలా ఈ సిరీస్లో వచ్చే రోడ్సు ఇవన్నీ కవర్ చేస్తూ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కాజా దగ్గర స్టార్ట్ అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ రాజధానిలో వచ్చే ఈ మొత్తం రోడ్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఇలా వెళ్తే ఈ మొత్తం ఎన్ సిరీస్ రోడ్లన్నీ కవర్ అయిపోతున్నాయి. ఇక్కడ ఈ ఎన్ సిరీస్ తర్వాత ఇటు ముందుకెళ్తే ఈ సిరీస్ రోడ్లు కూడా కవర్ అవుతుంది. ఇక్కడ చూడండి, వైకుంఠపురం, పెద్దమద్దూరు, చావపాడు, కర్లపూడి, మోతడక ఈ ఏరియా అంతా ఇటు వచ్చేసి కాజా, ఈ కాజా వరకు ఇవన్నీ కవర్ చేస్తుంది. ఇలా వెళ్తే ఇక్కడ కృష్ణా నది, ఇది కృష్ణా నది, ఇది వెస్ట్ ఫేస్ అనమాట. ఇప్పుడు పడమటి వైపు ఇక్కడ వైకుంఠపురం నుంచి ఇటువైపు దాములూరు ఉంటుంది. దాములూరు దగ్గర ఇది ఒక బ్రిడ్జ్ చేస్తారు, రిజర్వాయర్ కమ్ బ్రిడ్జ్. ఇక్కడ ఇది ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్. ఇటు నుంచి ఇటు మళ్ళీ కేతనకొండ దాటాక అవతల నుంచి వస్తుంది. ఇలా కేతనకొండ నుంచి ఇటు కొండపల్లి ఫారెస్ట్ ఏరియాలో కూడా ఇలా వస్తుంది. తాడేపల్లి, ఇక్కడి నుంచి మళ్ళీ పాతపాడు, ఈ కొత్తూరు తాడేపల్లి అనమాట. ఇది పాతపాడు, నొన్న వైపు నుంచి ఇలా ముందుకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి NH65 విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే ఇక్కడ కేతనకొండ దగ్గర ఒకసారి కనెక్టివిటీ వస్తుంది. ఇంకా ఇలా ముందుకు వెళ్ళాక ఇది చూసారా, ఇది ఛత్తీస్గఢ్ హైవే. ఈ ఛత్తీస్గఢ్ హైవే కొండపల్లి దగ్గర కనెక్టివిటీ వస్తుంది. ఇది ఇంకొక హైవే కనెక్ట్ అవుతుంది. ఈ హైవే కాకుండా ఇలా ముందుకు వెళ్ళిపోతే ఈ పాతపాడు, ఇది ఉంది కొత్తూరు తాడేపల్లి దగ్గర ఇటు ఈ వెలగలేరు వెళ్ళే రోడ్డు, ఇక్కడ ఈ రోడ్డు క్రాస్ అవుతుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ నున్న, అంటే విజయవాడ సరౌండింగ్ వచ్చే ఏరియాలన్నీ కనెక్టివిటీ మొదలవుతుంది అనమాట. ఇటు నుంచి ఎటువైపు నుంచైనా హైవే నుంచి విజయవాడ సిటీలోకి రావచ్చు. ఇటు నున్న దాటాక ముందుకెళ్తే ఇక్కడ డోనాత్కూరు ఇది ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది NH16 అంటే వైజాగ్ వెళ్ళే హైవే అనమాట. ఈ హైవే కూడా కనెక్టివిటీ వస్తుంది. ఈ హైవే నిడమనూరు దగ్గర ఇక్కడ వస్తుంది. ఈ హైవే నుంచి కూడా విజయవాడ సిటీలో కనెక్టివిటీ బాగా పెరుగుతుంది అన్ని వైపుల నుంచి. ఎందుకంటే ఎటువైపు నుంచి రావాలన్నా అనుకూలంగా ఉండడం కోసం అర్బన్ ఏరియాల్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ బెన్సరి, ఇది చూసారా పెనమలూరు, అంటే ఇది బందర్ రోడ్ అనమాట. ఈ బందర్ విజయవాడ నుంచి బందర్ వెళ్ళే రోడ్లో పెనమలూరు దగ్గర ఇక్కడ క్రాస్ అవుతుంది మళ్ళీ ఈ హైవేని. ఇప్పుడు ఈ హైవేని క్రాస్ అవుతుంది ముందుకు వస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కృష్ణా నది వస్తుంది. ఈ పెద్ద పులివేక, ఈ దాములూరు ఈ దాటాక ఇక్కడ కృష్ణా నది మళ్ళీ ఈస్ట్ వైపు వస్తుంది. ఇక్కడ కూడా 2.5 కిలోమీటర్లో బ్రిడ్జ్ కడుతున్నారు. ఈ బ్రిడ్జ్ జాతి నోతక్కి ఇటువైపు నుంచి దేవేంద్రపాడు మీదుగా ఇక్కడ మళ్ళీ కాజా వరకు ఎండ్ అవుద్ది. ఇది మొత్తం 96.5 కిలోమీటర్లు. ఇది 75 మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్లు, సైకిల్ ట్రాక్లు అన్నీ వచ్చేటట్టు డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే అర్బన్ ఏరియాకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ప్రతి ఏరియాలో పబ్లిక్ వాకింగ్ ట్రాక్ అంటే నడవటానికి వీలుగాను, మళ్ళీ సైక్లింగ్కి ఈజీగాను అర్బన్ ఏరియాలో ఉండటం కోసం ఇది డిజైన్ చేశారు. ఇది త్వరలోనే పట్టాలు ఎక్కుతుంది. ఇది PPP విధానంలో ఇవ్వాలని మంత్రి నారాయణ గారు అంటున్నారు. దీన్ని త్వరలోనే ఫైనలైజ్ చేస్తారు. ఇది ఫైనలైజ్ అయితే రాజధానికి విజయవాడకి అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ పెరుగుతుంది. అందువల్ల చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది అన్నమాట మొత్తానికి. అది ఇంకోటి ఏంటంటే ఈ రోడ్స్ కూడా ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేశారు కదా రాజధాని పూలింగ్లో. ఈ ఎక్స్టెన్షన్ కూడా ఇవన్నీ రోడ్లు కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ధర్మకోట అమరావతి దాకా పెంచేశారు. అందువల్ల ఇది కూడా రాజధానిలోకి వచ్చేస్తుంది. ఇవన్నీ కలవటానికి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల చాలా ఇంపార్టెంట్ ఉంది. చాలా ప్రముఖంగా త్వరలోనే పట్టాలు ఎక్కబోతుంది. ఇలాంటి విషయాలు మరిన్ని చెప్తాం. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.